కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ మార్కెట్ చైర్మన్ పొల్లేని సత్యనారాయణరావు వెలమ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే వెలమ కులానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కుల కలహాలు రేపి గొడవలు సృష్టించేందుకు ఎమ్మెల్యే కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలని వెలమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు ఈ రోజుకైనా నువ్వు కనివిప్పు వేసుకొని నీకే మేము విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. దాన్ని నువ్వు చెప్పలేసుకొని నువ్వు బిడ్డ రేపటి వరకు వెలుమ జాతికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగమని మేము తెలియజేస్తున్నాం. అందులో మా జమ్మికుంటలో మా వెలుమ బాంధవులు అందరి చేత కూడా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరు కూడా ఖబర్దారని తెలియజేస్తున్నాం. బిడ్డ నువ్వు మీడియా పరంగా ఈ రోజు వరకు నువ్వు ఎక్కకపోతే రేపటి నుంచి రోడ్డు మీద ఎక్కి మరి గవర్నర్ దగ్గరికి వచ్చి కూడా మేము మెమోరేటివ్ చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు ఈ రోజుకైనా నువ్వు కనివిప్పు వేసుకొని నీకే మేము విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. దాన్ని నువ్వు చెప్పలేసుకొని నువ్వు బిడ్డ రేపటి వరకు వెలుమ జాతికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగమని మేము తెలియజేస్తున్నాం. అందులో మా జమ్మికుంటలో మా వెలుమ బాంధవులు అందరి చేత కూడా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరు కూడా ఖబర్. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెలమ కులంపై చేసిన వాక్యాల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వారిపై కంప్లైంట్ చేస్తున్నాం. వీర్లపల్లి శంకర్ లాంటి సామాన్యులు అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఒకప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు, డబ్బున్న వాళ్ళు, రాజరిక కుటుంబాల వాళ్ళు పాలనలో ఉండేవాళ్ళు. అట్లాంటిది శంకర్ లాంటి అట్టడుగు స్థానాల నుంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీకి రాగలుగుతున్నారు. అది ప్రజాస్వామ్యం యొక్క తుది దశ. అట్లాంటి అవకాశాన్ని శంకర్ లాంటి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు వారి కులాలు వారి మతాలనే కాకుండా అవతలి కులాల వాళ్ళకు అందరూ నా వాళ్ళే అనుకునే ఒక స్థితి ప్రజాప్రతినిధుల్లో ఉంటుంది. అంత చిన్న